Garuda Express, an international courier service. విధి విచిత్రం అంటే ఇదే. మొదట డాక్టర్ చెబితే వాళ్ళిద్దరూ జోకని అనుకున్నారట. కానీ సీరియస్. నిజంగానే ఆ భార్యాభర్తలిద్దరూ తోబుట్టువులు. కవలలు అని తేలాక వారు విస్మయానికి గురయ్యారు. వారు మాత్రమే కాదు, వారి కథను తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అమెరికాలోని మిస్సిసిపిలోని జాక్సన్ నగరంలో ఒక ప్రైవేటు క్లినిక్ వైద్యురాలు ఈ విషయాన్ని నిర్ధారించి వారి గురించి ప్రపంచానికి తెలియజేసింది. పిల్లలు పుట్టలేదని దంపతులిద్దరూ ఆమె దగ్గరకొచ్చారు. ఐవీఎఫ్ పద్ధతిలో వారికి సంతాన భాగ్యాన్ని కలిగించడానికి ఆమె వారి డిఎన్ఏ శాంపిల్స్ను తీసుకున్నారు. తన దగ్గరకొచ్చే ఏ దంపతుల డిఎన్ఏను అయినా సేకరించడం మామూలే. అదో రొటీన్ చెకప్. అయితే అక్కడే ఈ కథలో ట్విస్ట్. వారి డిఎన్ఏల్లో చాలా పోలికలు కనిపించాయి వైద్యురాలికి. వాళ్ళిద్దరూ ఒకే వయసు వారు కావడంతో మొదలు పెడితే జన్యుపరంగా చాలా పోలికలు ఉండటాన్ని వైద్యురాలు గమనించింది. చివరకు ఆమె పరీక్షలో వాళ్ళిద్దరూ తోబుట్టువులని తేలింది. అది కూడా కవలలు అని. కేవలం డిఎన్ఏను బట్టే ఆమె ఒక అంచనాకు రాలేదు. వాళ్ళిద్దరి నేపథ్యాల గురించి ఆరా తీసింది. వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అనే అంశం గురించి పరిశోధించింది. అంతిమంగా వాళ్ళిద్దరూ కవలపిల్లలే అని అంచనాకు వచ్చింది. వారి నేపథ్యాలను చూస్తే వారిద్దరూ కవలపిల్లలు. 1984లో పుట్టారు. వీరు పుట్టాక ఒక రోడ్డు యాక్సిడెంట్లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అనాథలైన వీరిని వేర్వేరు కుటుంబాలు చేరదీసి పెంచాయి. అలా పెరిగిన వాళ్లు దశాబ్దాల తర్వాత కాలేజీలో కలిశారు, ప్రేమించుకున్నారు, ఒకటయ్యారు. ఇది విధి విచిత్రం తప్ప దీని గురించి మరేం మాట్లాడ్డానికి లేదు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.